కానీ మనం గమనిస్తున్నాం ప్రతి కూడలిలో మనం ఏదైతే ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయో అక్కడ ఏదో ఒక చెట్టు 1 కిలోమీటర్ దూరం ఉన్న బండ్లు మొత్తం అక్కడే ఆపుకుంటున్నాం. మీరు ఈ మధ్యన గమనించే ఉంటారు. ప్రతి ఎండాకాలం 40 డిగ్రీస్ అంటే అందరికి కూడా, లేకపోతే ఎక్కడన్నా షాప్ దగ్గర గల్లీలో ఎక్కడ నీడు ఉంటే అక్కడ తన బండి మాత్రం సేఫ్టీగా మనం అందరం, నాతో సహా మీతో సహా ఆ పెట్టుకొని ఇక మనం బాగున్నాం కదా. కానీ ఇదే ఆలోచన వీరు ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క ఎందుకు పెంచలేకపోతున్నాం? మీ ఇంటి ముందు, మీ వాడలో, మీ స్ట్రీట్లో ఒక్క మొక్క పెంచుకొని ఒక 10 yearsలో అది 100 మందికి నీడ ఇచ్చేలాగా తయారవుతుంది. ఇక్కడ కూడా మనం చూస్తున్నాము, చెట్ల కిందనే బండ్ల కోసం ప్రయత్నం చేస్తున్నాం తప్ప అంటే ఈ చెట్టు ఎంత మనకు ఉపయోగపడుతుందో ప్రాక్టికల్ చూస్తూ కూడా మన ఇంటి ముందు, మన ఇంటి కూడా చెట్లను ఎలివేషన్ పేరు మీద, ఎలివేషన్ అందంగా ఎంత అందం, ₹1 ఇల్లు కట్టుకున్నా ముందు మొక్క లేకపోతే ఆ ఇంటికి అందం లేదు అనేది నా యొక్క పర్సనల్ అభిప్రాయం. ఇదే అందరూ కూడా వీలైనంత వరకు తన జీవితంలో కనీసం ఒక్క మొక్కైనా నాటి చనిపోదామని నేను అనుకుంటూ మీరు ఇదే సందేశం ఇస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ రాజ్ కుమార్ సార్. తప్పనిసరి వారు చెప్పినట్టు చేస్తే అత్యున్నత కూర్చోవచ్చు. సో ఇప్పుడు నిధి గారు మాట్లాడారు.